అంటే ఇందాక ఒక డ్రైనేజ్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పటి వరకు డ్రైనేజీ ఉంది, ఇక అవును. అట్లా చూసుకుంటూ వెళ్తున్నాం, ఎవరు చెప్పినా చెప్పకపోయినా అలా చూసుకుంటూ వెళ్తున్నాం అని చెప్పేసి అన్నారు. అవునండి. సో ఒకవేళ మీరు వచ్చిన తర్వాత ఆ, నీటి సమస్య అయితే కానివ్వచ్చు, డ్రైనేజీ అయితే కానివ్వచ్చు, అవును. లైట్స్ అయితే కానివ్వచ్చు, అవును. ఎలాంటి కృషి చేస్తారు? మీరు ఇప్పుడు ఏదైతే అడిగారో డ్రైనేజీ వ్యవస్థ మీరు మార్చడానికి ముఖ్య కారణం ఏంది, మీరు ఎక్కడ ప్రేరణ కలిగించుకున్నారు, చేయడానికి ఉద్దేశం ఏందని అయితే అడిగారో, మేము నిన్న మొన్న కూడా ప్రచారం చేస్తున్నాం. సాధారణంగా మా గ్రామం 3000 జనాభా కలిగినటువంటి గ్రామం, ఓటర్స్. హ్మ్. మేము ఏదైతే వీధుల్లో తిరుగుతుంటామో, మా ఊర్లో స్టార్టింగ్ ఎక్కడంటే బ్యాంక్ తోట దగ్గర ఉంటుందండి. పల్లపు రఘు అనేసి వారింటి దగ్గర స్టార్ట్ అవుతుంది డ్రైనేజ్ వ్యవస్థ. అది కాస్త ఈ గోపిశెట్టి వెంకటేష్ వాళ్ళ ఇంటి దగ్గర నుండి అది ఎట్లాంటిదంటే ఒక ఫ్లోటింగ్తో కూడుకున్నటువంటిది. అది భయంకరమైనటువంటి వాటర్ వస్తుంటాయి. ఆ ప్రాంతం మొత్తం దుర్వాసన వెదజల్లుతుంది. దోమలు, ఈగలు, చాలా అధ్వానమైన పరిస్థితి. మొదటగా మేము నిర్మించాలనుకుంటున్నాం అక్కడి నుండి. హ్మ్. మెల్లమెల్లగా గ్రామంలో ప్రతి వాడలో, ప్రతి వీధిలో 100% డ్రైనేజీ వ్యవస్థని పూర్తి చేస్తాం. ఏదైతే దారుల వెంబడి మురుగునీరు ప్రవహిస్తుందో దాన్ని శాశ్వతంగా పరిష్కరించుకోగలుగుతాం. 100% కాన్ఫిడెంట్‌తో చెప్పగలుగుతాను ఈ విషయాన్ని.